సో హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. సో ఈరోజు ఒక చిన్న రైడ్ వేస్తున్నాము. సో 2 days 1 night రైడ్ మారేడుమిల్లికి వెళ్తున్నాము. అరౌండ్ 250 to 300 kilometers మధ్యలో ఉంటుంది. సో తమ్ముడు వాళ్ళ కోసం వెయిటింగ్. 11కే స్టార్ట్ అవ్వాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:15 అవుతుంది. సో వాళ్ళు వచ్చేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ మారేడుమిల్లి. మొత్తం 4 bikes, 7 people, అరౌండ్ 7-6 people వస్తున్నారు. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ 1 day సరిపడా రెడీ చేసేసుకున్నా, అన్ని బ్యాక్ ప్యాక్లో సెట్ చేసేసుకున్నా. హెల్మెట్ క్లీన్ చేస్తాను, అన్ని రైడ్ని క్లీన్ చేస్తాను. సో దిస్ ఇస్ న్యూ షర్ట్, నా రాయల్ ఎన్ఫీల్డ్ మర్చెంటైజ్డ్ హిమాలయన్ వస్తుంది, నాకు బాగా నచ్చిందని కొనేసాను. సో దట్ ఈస్ ద థింగ్. సో లెట్స్ గో. ద టైమ్ ఈస్ 12:40. ద యాక్చువల్ టైమ్ టు మూవ్ ఇస్ 2 hours లేట్. ఇంకా రాలేదు. సో మోర్ దెన్ 2 hours లేట్. చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తున్నా లిటరల్గా. చూద్దాం, ఫోన్ చేస్తే కూడా ఎత్తట్లేదంటే ఆన్ ద వేలో ఉండాలి. లెట్స్ సీ. వెయిట్ చేసే బదులు స్కైతో ఆడుకుందామని చెప్పి ఆడుకుంటున్నాం. స్కై 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 స్కై. ఫెరోషియస్ స్కై. సో ఫైనల్గా 1 అవుతుంది, ఫైనల్గా వచ్చారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్యాక్డ్, రెడీ. కింద వెయిట్ చేస్తున్నారు. లెట్స్ గో. వచ్చింది లేటు, మళ్ళీ లేట్ చేస్తుంది. ఫైనల్గా స్టార్ట్ అయినాం. లెట్స్ గో. మారేడుమిల్లి 230 kilometers, 250 kilometers, 4.5 hours చూపిస్తుంది. మధ్యలో లంచ్ బ్రేక్ చేయాలి. సో 1 గంట వెళ్ళిన తర్వాత తిందామని ఇచ్చాను. అంటే కొత్తగూడెం నుంచి వెళ్తాం కాబట్టి జనరల్ రోడ్డు చాలా సార్లు వచ్చినాం కదా, కొత్తగూడెంకి ఈ రోడ్డు అయితే బెస్ట్. సో ఇక్కడ నుంచి మళ్ళీ లంచ్లో కలుద్దాం. సక్సెస్ఫుల్గా వచ్చాము. ఫుల్ ఫేస్లో వచ్చినాము. ఒక్కొక్కళ్ళ ఫేస్ గ్లో చూస్తే తెలుస్తుంది. ముగ్గురు టైటింగ్ చేస్తున్నారు. చాలా రోజులు ఎక్కి. మనోళ్ళు ఎట్టిపోయారు? పెట్రోల్ బంక్ దగ్గర మిస్ అయ్యి ఉంటారు. అయ్యా పెట్రోల్ కొట్టించుకోలేక మనం దీని పరిస్థితి ఏంది? అవి పనిచేయ వీటికి. మేము వెన్నెల వాటర్ ఫాల్స్కి వెళ్ళినాం, ఇదే రేట్ అనుకుంటా. ఇంతే జిడ్డుగా 4 గంటలు పట్టింది వెళ్ళటానికి. ఓ బాబు, కొట్టన్నా 2 పెట్రోల్ ఉన్నాయి. అది నార్మలే. ఏయ్ అయ్యా సైలెన్సర్ పడితే సర్రం కాలిద్ది. పెట్టాలంట.
హౌ ఇస్ ద రోడ్? రోడ్డు బాగానే ఉంది కానీ కళ్ళు చూసినావా? ఒకటి తెచ్చావే, రెండు. రోడ్డు మాత్రం క్రేజీ ఉంది, వితౌట్ ఎనీ పాటోల్, సింగిల్ లేన్ రోడ్డు, కానీ వేరే లెవెల్లో ఉంది. సన్సెట్ టైము వేరు, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇంకా? 100 తక్కువే ఉంటుంది. ఖమ్మం నుంచి 250 కిలోమీటర్స్. ఏ మంచి రిసార్ట్ పోదాం. చెట్ల మీద పడుకున్నా పడుకోరా. అదే మంది రైడర్లు బాగానే తిరుగుతురుగా, అంటే మరీ సుమి అంటే ప్రో రైడర్లు కాదు కానీ. సుమి ఇట్రా అంటే రోడ్డు మీద వద్దు అని అర్థం. ఇంకో బైక్ మిస్సింగ్, చిన్నగా వస్తుంది. అది వస్తుందా ఆ బైక్? ఏమో, మనం బాగానే కొట్టినాం, నేను నరేష్ అయితే బాగానే కొట్టినాం. ఏది ఇట్రా, అది పని చేయట్లే. మామూలుగా ఉండదు. వెళ్తుందా బండి? పట్టేసింది, కాలు పట్టింది. అన్నా వంపాలి, బండి నేల కదుక్కోవాలి. గట్టి పెట్టుకో. సో రైడ్ అప్డేట్ ఒక 4:45 అవుతుంది. ఇంకో 60 కిలోమీటర్స్ టు మారేడుమిల్లి. రోడ్డు మాత్రం వేరే లెవెల్, రైడర్స్కి హెవెన్. అంటే సింగిల్ లేన్ రోడ్, పెద్ద ట్రాఫిక్ లేదు. ద ఓన్లీ వరీ అంటే మంకీస్ అండ్ షీప్స్. వెదర్ కానీ సన్సెట్ టైంకి వచ్చాము మేము, తెలుసో తెలియకో. సో చూసారా, దిస్ ఈజ్ ద అట్మాస్ఫియర్. మన బైక్స్ ఉన్నాయి చూసారు కదా, 4 బైక్స్ వచ్చేసాయి. సో కొంచెం డిజీకి స్టార్ట్ అయ్యాం, కానీ ఈ రోడ్డు మాత్రం వేరే లెవెల్లో ఉంది. మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నేను నుంచిన దగ్గర మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ బార్డర్ దాడుతామంట మేము. కొంచెం కూడా లేదు, ఒక పక్కన చిన్నపిల్లలు బ్లాగింగ్ చేస్తుండే అని. బ్రేకింగ్ 52 కిలోమీటర్స్ టు మారేడుమిల్లి. లెట్స్ గో. దారి చాలా తక్కువ ఉంది, అంత వస్తే అంత తీస్తా. సో ఇక్కడ నుంచి బాగుంటుంది అంత రోడ్డు. ప్రస్తుతానికి చింతూరు మెయిన్ రోడ్లో ఉన్నాం. సో లెట్స్ గో. 52 కిలోమీటర్స్ 1 hour చూపిస్తుంది. బాగుంది.
తప్పే లేదు ఆగటంలో. నా ఎక్స్పీరియన్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ రైడ్ అని వచ్చి దీన్ని. రోడ్డు కూడా కొంచెం ఏజెన్సీ ఏరియా కాబట్టి కొంచెం భయంగా ఉంటుంది, కానీ వేరే లెవెల్. మేము ఇట్లా నార్మల్గా వెళ్తుంటే ఒక పాస్ కనపడింది, ఇంకా బాగుంటుందంట మారేడుమిల్లి వెళ్ళే సర్కల్లా. సో వెదర్ కూడా బాగుంది, రైడ్ కూడా బాగుంది. దట్స్ ఇట్. ఇంకో 25 కిలోమీటర్స్ టు మారేడుమిల్లి అండ్ దిస్ ఈజ్ ద లొకేషన్. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే, ట్రైలర్ మాత్రమే, ముందుంది అసలు సినిమా. సో ఫైనల్గా మారేడుమిల్లి వచ్చాము. చాలా కష్టమే దొరికింది. అరణ్య రిసార్ట్స్ ఉంది కదా, అరణ్య రిసార్ట్స్ లో దొరికింది. అంటే డార్మిటరీ లాగా వచ్చింది 7 members కి. బాగానే ఉంది, ఓకే. 10,000 తీసుకున్నాడు వాడు 1 night కి. 12 hours కి 10,000 తీసుకున్నాడు. బ్యాంబూ చికెన్ ఇక్కడ ఫేమస్ కాబట్టి అరకు వెళ్ళినప్పుడు బిస్కెట్ అయింది, అంత దారుణంగా ఉంది టేస్ట్. ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ లో కుక్ చేస్తున్నారు, చూపించారు కూడా కుక్ చేయటం. సో హోప్ఫుల్ టేస్ట్ బాగుండాలి. వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకొని మీకు ఒకసారి అరణ్య చూపిస్తా నైట్, రేపు పొద్దున కూడా చూపిస్తా. లెట్స్ గో. వాటర్ ఉందా? బిర్యానీ చూపిస్తాను. అది ఉడుకుతుందా? బెస్ట్ సాల్. ఎట్లా ఎంత అన్నా? ఎట్లా? బ్యాంబూ బిర్యానీ 300 అన్న. ఇద్దరికి వస్తుంది అన్న. ఇద్దరికి వస్తుందా? ఇది అట్లాంటి కూడా అంటే గట్టిగా తినేవాడి రాదు, మనుషులకి వస్తుందని చెప్తారు. అంటే 2 బిర్యానీ తీసుకున్నాను అయితే. ఈ కర్రీ ఏమో తీసుకోవటానికి. కూల్ డ్రింక్ టెంపరేచర్ ఎంత ఫోన్లో చూడు, -1 2 3 ఉంటుంది. హెల్మెట్ ఇది టెంపరేచర్. ఇంత టెంపరేచర్లో కూల్ డ్రింక్, హాట్ ఫుడ్, కారే ముక్కు. ఇది సెటప్. చికెనే ఇది చికెన్ బిర్యానీ. ఈ సెటప్ మొత్తం తినరాదు సౌండ్. సో టేస్ట్ ఎట్లంటే కొంచెం స్మోకీగా, కొంచెం బ్యాంబూయిష్గా ఉంది. మనం అడిగి చూద్దాం. వేసుకోండి రా.